మనము సినిమాల్లో ఎన్నో సంవత్సరాలుగా రోబోట్లను చూసాం. ఐరన్ మ్యాన్, టెర్మినేటర్ లాంటి కథలు మనకు ఫ్యూచర్ అంటే ఇదే అనిపించేవి. కానీ నిజమేంటంటే ఇదిక సినిమా కాదు, ఇది ఇప్పుడే జరుగుతోంది. 2026లో 3 వేర్వేరు టెక్నాలజీలు ఒకే దిశగా పరుగెడుతున్నాయి. ఒక్కొక్కటిగా చూస్తే అవి చాలా శక్తివంతమైనవి, కానీ అవన్నీ కలిసితే దాదాపు దేవుడి లాంటి శక్తి కలిగిన ఒక వ్యవస్థ తయారవుతుంది. ఈరోజు నేను మీకు ఫ్యూచర్లో రాబోయే 3 ముఖ్యమైన భాగాల గురించి ఒక కథలా చెప్పబోతున్నాను. ఒకటి మెదడు, రెండోది శక్తి, మూడోది శరీరం. ముందుగా మెదడు గురించి మాట్లాడుకుందాం. దీన్నే మనం AGI అంటాం, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఏఐలు, చాట్ బాట్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ముందున్న డేటా ఆధారంగా పదాలు అంచనా వేస్తాయి. కానీ AGI అలా కాదు, అది నిజంగా ఆలోచిస్తుంది. కొత్త విషయాలను మనం చెప్పకపోయినా నేర్చుకుంటుంది. సమస్యను చూసి ఇది ఇలా చెయ్యాలి అని తానే నిర్ణయం తీసుకుంటుంది. మనిషిలా తర్కం చేస్తుంది. దీన్ని మీరు యంత్రానికి వచ్చిన నిజమైన మనస్సు అనుకోవచ్చు. అదే భవిష్యత్ యంత్రానికి మెదడు. కానీ ఒక గొప్ప మెదడుకు ఏం కావాలి? సరైన శక్తి కావాలి. ఇక్కడే రెండో భాగం వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్. సాధారణ కంప్యూటర్లు చాలా వేగంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ మనిషి మెదడు లాంటి క్లిష్టమైన వ్యవస్థను రియల్ టైంలో నడపాలంటే అవి చాలవు. ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్లు రంగంలోకి వస్తాయి. గూగుల్ తయారు చేసిన కొత్త క్వాంటమ్ చిప్ సాధారణ సూపర్ కంప్యూటర్లకు కోట్లాది సంవత్సరాలు పడే లెక్కను కేవలం కొన్ని నిమిషాల్లో చేసి చూపించింది. ఇది కేవలం స్పీడ్ కాదు, ఇది యంత్రానికి హార్ట్ బీట్ లాంటిది. చూసినది, వినినది, అర్థం చేసుకున్నది అన్నింటిపై క్షణాల్లో నిర్ణయం తీసుకునే శక్తి. ఇదే భవిష్యత్ యంత్రానికి ఇంజిన్. ఇప్పుడు మూడో భాగం, శరీరం. మనం ఉన్న ప్రపంచం మొత్తం మనుషుల కోసం డిజైన్ చేయబడింది. మెట్లు, తలుపులు, పనిముట్లు, కప్పులు ఇవన్నీ చేతులు, కాళ్ళు ఉన్న వాళ్ళ కోసమే. అందుకే భవిష్యత్తులో మనకు కావాల్సింది చక్రాలు కాదు, మనిషి లాంటి శరీరం. ఇప్పుడు టెస్లా, ఫిగర్ లాంటి కంపెనీలు హ్యూమనాయిడ్ రోబోట్లను తయారు చేస్తున్నాయి. ఇవిక మెల్లగా నడిచే, పడిపోతే లేవలేని యంత్రాలు కావు. గుడ్డును పగలకుండా పట్టగలవు, కాఫీ చేయగలవు, మనిషిలా పనిచేయగల శరీరాలివి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ 3 కలిసితే ఏమవుతుంది? ఒక యంత్రానికి AGI లాంటి మెదడు, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి శక్తి, హ్యూమనాయిడ్ రోబోట్ లాంటి శరీరం ఇచ్చినప్పుడు ఏం పుడుతుంది? అది ఐన్స్టీన్ కంటే తెలివైనది, యుద్ధ విమానం కంటే వేగంగా స్పందిస్తుంది, అలసటంటే ఏమిటో తెలియదు, శస్త్రచికిత్స చేయగలదు, మార్స్ మీద ఇల్లు కట్టగలదు, లేదా మీ పక్కనే ఉండే ఒక స్నేహితుడిగా కూడా మారవచ్చు. ఇది 100 ఏళ్ల తర్వాత వచ్చే భవిష్యత్ కాదు. ఈ 3 భాగాలు ఇప్పటికే మన ముందున్నాయి, కలపడం మాత్రమే మిగిలింది. అసలు ప్రశ్న ఇదే, మనం ఆ స్విచ్ ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామా? ఇది మనల్ని రక్షిస్తుందా, లేక మన స్థానాన్ని తీసుకుంటుందా? మీ అభిప్రాయం నాకు చాలా ముఖ్యం. కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆలోచనలతో ఫ్యూచర్ని అర్థం చేసుకునే వీడియోలు ఇంకా కావాలంటే నా ఛానల్ ప్రేమ్ JVVని సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం.